ఓకే. జయకుమార్ గారు, ఈ కృష్ణశాస్త్రి గారు అలానే ఆరుద్ర గారి గురించి ఒకటి రాశారు. శ్రీశ్రీ గారు కూడా, శ్రీశ్రీ గారు ముగ్గురు కవుల సమ్మేళనం గురించి ఒకటి రాశారు. అవునవునవును. ఏంటి సార్ ఇంట్రెస్టింగ్? కవుల సమ్మేళనం, కవి సమ్మేళనం అది. అవునా? అక్కడ మనకి మెడ్రాస్లో కవులు కళాకారులు అందరూ చేరిపోయారండి. ఇండస్ట్రీ అంతా అక్కడే ఉండేది. అవును కదా. ఆల్ ఇండియా రేడియో చాలా ఫేమస్. ఆల్ ఇండియా రేడియోలో ప్రతి నెల ఒకరోజు కలిసేవాళ్ళు ఈ కవులందరూ. సరదాగా చాటింగు, కవి సమ్మేళనం, తర్వాత అందరినీ కలుసుకోవటం, పలకరించుకోవటం. దానికి ఈ షావుకారు జానకి, తర్వాత ఇటువంటి ఆర్టిస్టులు కూడా, అంటే పాటల మీద సాహిత్యం మీద ఇంట్రెస్ట్ ఉండేటటువంటి వాళ్ళు, సినిమా ఆర్టిస్టులు కూడా వచ్చేవాళ్ళు. వచ్చి అందరూ కలిసి అక్కడ స్నాక్స్ తిని కాఫీ టీ తాగి కవి సమ్మేళనం చేసుకుని, సో అందరినీ చక్కగా పలకరించుకొని ఒక్కొక్కప్పుడు ఒక్కొక్కసారి లంచ్ కూడా అరేంజ్ చేసుకునేవాళ్ళు. అలాగా ఒక్కొక్క బ్యూటిఫుల్ గెట్ టుగెదర్. అందరూ ఇంటలెక్చువల్స్. సో ఒకసారి ఆ సభకి ఆరుద్ర, శ్రీశ్రీ, ఆత్రేయ, విశ్వనాథ సత్యనారాయణ గారు వస్తే ఆయన, వీళ్ళందరూ మహాకవులందరూ వచ్చేవాళ్ళు. ప్రతిసారి సభకి దేవునిపల్లి కృష్ణశాస్త్రి గారు లేటుగా వచ్చేవాడు. ప్రతి సభకి లేటే. సరే ఒకసారి ఇలాగే ఆయన లేటుగా వచ్చాడు. కృష్ణశాస్త్రి గారంటే ఆరుద్ర గారికి, శ్రీశ్రీ గారికి, వీళ్ళందరికీ చాలా ప్రేమ. ఆయన భావకవి కదా. సో కాబట్టి ఎవరితోనూ ఆయనకి ఇల్ ఫీలింగ్స్ ఏం లేవు. అందరితో చాలా సరదాగా ఉంటాడు. ఆయన అంటే వీళ్ళందరికీ సరదా. సో ఆ రోజు కూడా సభకి లేటుగా వచ్చాడు కృష్ణశాస్త్రి గారు. సో శాస్త్రి గారు వస్తున్నారు అనేసరికి ఆరుద్ర గారు, శ్రీశ్రీ గారు అక్కడే ఉన్నారు. స్వాగతం, చిరునవ్వుతో స్వాగతం పలికారు. ఆరుద్ర గారు కృష్ణశాస్త్రి గారు ఆపి, శాస్త్రి గారు, ప్రతి సభకి మీరు లేటుగా వస్తారు, ఎన్ని సభలు జరిగినా సరే ప్రతి సభకి మీరు లేటుగా వస్తారు, అసలు కారణం ఏమిటి అని అడిగాడు ఆరుద్ర గారు. ఈయనేమో సమాధానం చెప్పకుండా చిరునవ్వునేవాడు. ఎవరు? శాస్త్రి గారు. అంటే అప్పటికే ఆయనకి థ్రోట్ క్యాన్సర్ వచ్చింది, వోకల్ కార్డ్స్ రిమూవ్ చేశారు, స్క్రిప్టింగ్ ప్యాడ్ మీద రాయటమే. సో ఈయన చిరునవ్వు నవ్వాడు. నవ్వేసరికి వెంటనే పక్కన శ్రీశ్రీ గారు అందుకుని, ఆరుద్ర గారు, సభకి సకాలంలో రావటం శాస్త్రీయం, లేటుగా రావటం కృష్ణశాస్త్రీయం అని అన్నాడు. శాస్త్రీయం, కృష్ణశాస్త్రీయం దాని మీద కలిపి శ్రీశ్రీ గారు, దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు అంటే ఆయనని కలవటం, ఆయనతో మాట్లాడటం, ఆయన మీద జోకులు వేయటం చాలా సరదా శ్రీశ్రీ గారికి. ఆయన అంటే అభిమానం. ఆ విధంగా ఆ కవులందరూ కలిసేటప్పుడు, కళాకారులు కలిసేటప్పుడు వాళ్ళు వేసుకునేటటువంటి సంభాషణలో ఉండేటటువంటి అందం అది. అదే మీటింగ్లో ఆత్రేయ గారు, జాన్సన్ గారు కూడా ఉన్నారు. సో వీళ్ళిద్దరూ సిగరెట్లు తాగడానికి పక్కకు వచ్చారు. పక్కకు వచ్చి ఆత్రేయ గారు మోదుకూరి జాన్సన్ని అడిగాడు, జాన్సన్ ఏమి రాస్తున్నావు అని. అనేసరికి జాన్సన్ అని అన్నాడు, ఏమీ రాయట్లేదండి అన్నాడు. అంటే అదేంటి ఏమీ రాయకపోవటం ఏంటి అని అన్నాడు. అని అంటే, లేదండి డబ్బులు ఇస్తేనే కానీ నేను రాయట్లేదండి అని అన్నాడు మోదుకూరి జాన్సన్. అప్పుడు ఆత్రేయ గారు అన్నారు, డబ్బులు ఇస్తేనే కానీ నువ్వు రాయవు, డబ్బులు ఇచ్చినా నేను రాయట్లేదయ్యా. అంటే డబ్బులు ఇచ్చిన ఆత్రేయ గారికి ముందు డబ్బులు ఇస్తే, ముందు డబ్బులు ఇచ్చినా వెనక డబ్బులు ఇచ్చినా ఆయనకి ఒక థాట్ రావాలి. ఆత్రేయ గారికి థాట్ వస్తేనే కానీ ఆయన రాయలేడు, ఆలోచిస్తా ఉంటాడు. అందుకే డబ్బులు ఇస్తే కానీ నువ్వు రాయట్లేదు, డబ్బులు ఇచ్చినా నేను రాయట్లేదు అని ఆత్రేయ గారు చమక్. ఆత్రేయ గారు నాకు తెలిసి మీరు లాస్ట్ టైం ఒక సంఘటన చెప్పుకున్నాం. ఆత్రేయ గారు, నాగేశ్వర గారు. అవునవునవును. అంటే ఆయనకి ఒక స్టార్టింగ్ ఒక థాట్ వస్తే ఫ్లో వెళ్ళిపోద్ది. ఆ పల్లవి రావటమే ఆలస్యం, పల్లవే రావాలి. పాటకు పల్లవి ప్రాణం అంటారు కదా.
సో ఆ పల్లవి వచ్చిందనుకోండి, ఆ పల్లవి వచ్చిన తర్వాత ఆ పల్లవిలో ఉండేటటువంటి పదాలకు అనుగుణంగా చరణాలు వచ్చేస్తాయి. ఓకే. అసలు పల్లవి రావటమే అక్కడే ఆలోచిస్తూ ఉంటాడు ఆత్రేయ గారు. ఓకే. ఓకే. 2 ఇన్సిడెంట్లు మంచివి. థ్యాంక్ యూ. అదే థ్యాంక్ యూ. ఓకే.